హాయ్ కరోనా కోవిడ్-19 కరోనా వైరస్ వచ్చేసి ప్రతి ఒక్క కంట్రీలో కానివ్వండి, ప్రతి ఒక్క స్టేట్స్లో కానివ్వండి, ప్రతి ఒక్క ప్లేసుల్లో కానివ్వండి చాలా విధ్వంసాలు చూస్తూనే ఉన్నాం. అలాంటి విధ్వంసాలలో ఒకటి ఏంటంటే జాబ్స్ పోవడం అనేది అనమాట. పర్టికులర్గా తీసుకున్నామంటే కన్నా ఐటీ సెక్టర్లో. ఐటీ సెక్టర్స్లో ఈ మధ్య కాలంలో తీసుకుంటే, ఈ క్వార్టర్లో తీసుకుంటే చాలా వరకు జాబ్స్ ఆల్మోస్ట్ 2 lakhs ప్లస్ జాబ్స్ లే ఆఫ్ అని చెప్పేసి, తర్వాత బెంచ్ అని చెప్పేసి, తర్వాత పూర్ పర్ఫార్మెన్స్ అని చెప్పేసి ఇలా విధంగా తీయేస్తున్నారు అనమాట. చాలామంది తీయేస్తున్నారు. బట్ ఏంటంటే అలా తీయడానికి గల రీజన్ అంటే ఈ రీజన్సే ఉన్నాయా? ఎటువంటి రీజన్? కోవిడ్-19 ఒకటి రీజనా, లేకపోతే ఇంకొక రీజన్ ఏమైనా ఉండదని తెలుసుకుందాము. అండ్ ఏ కంట్రీలో జాబ్స్ స్టేబుల్గా ఉన్నాయి ఆ వివరాలు తెలుసుకుందాం ఒకసారి. ఐటీ కంపెనీస్ పర్టికులర్గా ఎందుకు జాబ్స్ తీసేస్తున్నాయి, అంటే ఏ మెథడ్స్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు తీసేయడానికి అనేది తెలుసుకుందాము. అండ్ ఒకవేళ ఈ కరోనా ఎఫెక్ట్లో జాబ్ పోయిన వాళ్ళు జాబ్ ఎలా తెచ్చుకోవాలి అనేది కూడా ఒకసారి తెలుసుకుందాం. డీటెయిల్స్ తెలుసుకుందాం ఒకసారి. బిఫోర్ గోయింగ్ టు గెట్ ఇన్ ఆల్ డీటెయిల్స్, దిస్ ఈస్ యువర్ కృష్ణ అండ్ యు ఆర్ వాచింగ్ కృష్ణాస్ గ్లోబల్ ట్రెండ్స్. అండ్ if you are not yet subscribed my channel, subscribe now and hit the bell icon to get all this kind of information as a notification. And let's start our video now. IT కంపెనీస్ జనరల్గా ఈ కోవిడ్-19 అనే కాదు, ఐటీ కంపెనీస్ ప్రాజెక్ట్స్ ఎలా వస్తాయి, వాళ్ళు ఎలా జాబ్ తీసుకుంటారంటే ఇది కంప్లీట్గా కాంట్రాక్ట్ బేస్డ్ అనమాట. ఈ కోవిడ్-19 అంటే కరోనా వైరస్ ఎఫెక్ట్ వచ్చిన తర్వాత కొన్ని సెక్టర్స్ అంటే కొన్ని ఆర్గనైజేషన్స్ కంప్లీట్గా వాష్అవుట్ అయిపోయాయి అనమాట. అవి తీసుకుంటే మీరు పర్టికులర్గా ఏవియేషన్ అంటే ఫ్లైట్స్, విమాన సర్వీస్ అనుకోండి, తర్వాత హోటల్స్ కానివ్వండి, రెస్టారెంట్స్ అనుకోండి, అకామిడేషన్ సర్వీస్ ఓరియంటెడ్ కానివ్వండి, లేదా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కానివ్వండి. ఇది కంప్లీట్గా వాష్అవుట్ అయిపోయాయి అనమాట. అంటే ఇక్కడ హోటల్ గురించి అడిగేవాళ్ళు లేడు, హోటల్లో ఉండేవాళ్ళు లేడు, బస్సులో ప్రయాణించేవాడు, ఫ్లైట్లో ప్రయాణించేవాళ్ళు లేరు, ట్రైన్లో వెళ్ళేవారు లేరు, అండ్ ఈవెన్ అఫ్కోర్స్ ట్యాక్సీస్లో ఉండేవాళ్ళు లేరు. అండ్ ఇట్లాంటి సెక్టర్స్ మనం పర్టికులర్గా తీసుకుంటే కంప్లీట్గా వాష్అవుట్ అనమాట. ఇట్లాంటి వాష్అవుట్ అయిన కండిషన్స్లో తీసుకుంటే ఈ వాష్అవుట్ అయిన, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏవియేషన్ తీసుకున్నారు అనుకోండి, ఫ్లైట్ సర్వీస్ ఓరియంటెడ్ తీసుకోండి. వాళ్ళు ఆ ఫ్లైట్ సర్వీస్ ఓరియంటెడ్కి ఒక అప్లికేషన్ కానీ వాళ్ళు డెవలప్ చేసుకునే దానికి ఐటీ సెక్టర్స్ అంటే ఐటీ కంపెనీస్ మీద డిపెండ్ అవుతారనమాట. వాళ్ళు దాన్ని చేయడానికి, ఆ ప్రాజెక్ట్ డెవలప్ చేయడానికి ఒక సర్టెన్ కాంట్రాక్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్తో వాళ్ళు కాంట్రాక్ట్ ఇచ్చేసి వాళ్ళు దీన్ని డెవలప్ చేసి వాళ్ళకు సర్టెన్ టైం అంటే ఏ టైం అయితే ఇచ్చింటారో ఆ టైం ప్రకారం ఇచ్చేసేయాలన్నమాట. ఇది జనరల్గా జరిగే ప్రొసీజర్. ఇప్పుడు మనం ఇండియా తీసుకుంటే ఐటీ సెక్టర్స్లో 4th లీడింగ్ కంట్రీ అనమాట అమంగ్ ది వరల్డ్. ఇంత పవర్ఫుల్ సెక్టర్ ఐటీ సెక్టర్ ఉన్న ఇండియాలో కూడా చాలామంది జాబ్స్ అయితే కోల్పోతున్నారు అనమాట. అది ఎందుకంటే ఇప్పుడు ఇట్లాంటి కంపెనీస్, ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్ కానివ్వండి, లేకపోతే హోటల్స్ కానివ్వండి, లేకపోతే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కానివ్వండి, ఇవి ఏంటంటే కంప్లీట్గా ఈవెన్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ అనుకోండి, ఇట్లాంటి ప్రాజెక్ట్స్తో పాటు అదర్ కంట్రీ ప్రాజెక్ట్స్ అనమాట. అసలుగా మనం తీసుకున్నామంటే కన్నా యుఎస్ ప్రాజెక్ట్స్ బేస్డ్ మెయిన్గా మనకు అక్కడి నుంచి వస్తుంటాయి అనమాట. అండ్ మిగతా కంట్రీస్ కూడా పోల్చుకుంటే టాప్ లీడింగ్ కంపెనీస్ అన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు మన ఇండియా మీద డిపెండ్ అయ్యి ఆ ప్రాజెక్ట్స్ మనకి ఇస్తారనమాట త్రూ కాంట్రాక్ట్ బేసిస్ ద్వారా. వాళ్ళ ప్రాజెక్ట్స్ని విత్ ఇన్ టైంలో కంప్లీట్ చేస్తారనమాట. బట్ ఈ కోవిడ్-19 కరోనా వైరస్ వచ్చిన తర్వాత, స్ప్రెడ్ అయిన తర్వాత, లాక్డౌన్ స్టార్ట్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఇచ్చేస్తున్నారు అనమాట. వాళ్ళకి ప్రాపర్ డెస్క్టాప్స్, ప్రాపర్ ల్యాప్టాప్స్ అయితే డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు, డిలే అవుతున్నాయి. అండ్ అక్కడ మళ్ళీ చాలా ఇష్యూస్ అనమాట. అదే కనెక్టివిటీ ఇష్యూస్, డేటా ఇష్యూస్, గుడ్ కమ్యూనికేషన్ లేకపోవడం గ్రూప్ మెంబర్స్లో, టీమ్ మానిటరింగ్ ప్రాబ్లము, టీమ్ కోఆర్డినేషన్ ప్రాబ్లము, డేటా కనెక్షన్ ప్రాబ్లము. ఈ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళు ఇచ్చిన వర్క్ని ఆన్ టైంలో చేయలేక డిఫికల్టీ ఫేస్ చేస్తున్నారు అనమాట. అంటే ఇంతకుముందు అయితే కూడా 100% ఎంప్లాయ్ చేసేవాళ్ళు. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ స్టార్ట్ అయిన తర్వాత, రిజల్ట్ వచ్చిన తర్వాత 100 నుంచి 80, 80, 60 కూడా ఇట్లా తీసేస్తున్నారు అనమాట. అంటే ఆ నెంబర్స్ అంతా రెడ్యూస్ చేస్తున్నారు అనమాట. ఆన్ టైంలో వీళ్ళు ప్రాజెక్ట్ సబ్మిట్ చేయకపోవడం అనమాట. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ కోవిడ్-19 ఎఫెక్ట్గా తీసుకొని కాంట్రాక్ట్ రీనెగోషియేషన్ అంటే ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళ కాంట్రాక్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ రాసుకున్న తర్వాత ఇప్పుడు రీనెగోషియేషన్ అనమాట. అంటే $1,000 వర్త్ ఉండే ప్రాజెక్ట్ని మళ్ళీ 800కో 600కి పెంచుకోవడం ఉంటుంది. ఎందుకంటే కోవిడ్-19 పాండమిక్ కండిషన్స్లో ఎకనామికల్గా చాలా డౌన్ అయిపోయింది కాబట్టి మేము ఇంత బేర్ చేయలేము, మేము ఇంత చేస్తామని చెప్పేసి వాళ్ళు రీనెగోషియేషన్కి అయితే వస్తున్నారు అనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే ప్రాబ్లమ్, వీళ్ళు ఆన్ టైంలో డెవలప్ చేసి ఆన్ టైంలో ఇవ్వకపోవడం ఒక్కొక్క ప్రాబ్లం అనమాట. అంటే ఈ రెండింటిలో సఫర్ అయ్యేది ఎవరంటే ఎంప్లాయీ అనమాట.
సో ఎంప్లాయర్ అనేవాళ్ళు అంటే ఈ ప్రాజెక్ట్ కాకపోతే ఇంకో ప్రాజెక్ట్ అయినా చూసుకుంటారు అనమాట. బట్ ఇప్పుడు లేదంటే కంప్లీట్గా వీళ్ళు దాని మీదనే డిపెండ్ అయ్యి దానికోసమే పనిచేసే వాళ్ళు ఎంప్లాయీస్ అనమాట. సో ఇట్లాంటి ఎఫెక్ట్ వచ్చినప్పుడు ఏంటంటే సో వాళ్ళు కన్సిడర్ చేయడం అనమాట. ఇప్పుడు ఏంటంటే కన్సిడర్ చేయడం లేదంటే అది డైరెక్ట్గా చెప్తున్నా కూడా ఇండైరెక్ట్గా సో డిఫరెంట్ వేస్లో వాళ్ళు తగ్గించాలని ట్రై చేస్తున్నారు అనమాట. అవి ఏంటంటే లే ఆఫ్ అని అంటున్నారు అనమాట. లే ఆఫ్ అంటే ఏంటంటే సో ఇప్పుడు గ్రూప్ ఆఫ్ మెంబర్స్ని తీసేయడం అనమాట, అంటే గ్రూప్ ఆఫ్ ఎంప్లాయీస్ని తీసేయడం అనమాట. అంటే అది బిజినెస్ లాస్ వల్ల కావచ్చు, లేకపోతే డిఫరెంట్ మేనేజ్మెంట్ రీజన్స్ వల్ల కావచ్చు అనేది తీసేస్తారు అనమాట. సో దానికి పే ఆఫ్ అని చెప్పేసి వాళ్ళు పంపించేస్తున్నారు అనమాట. ఇంకో రెండో విధంగా ఏంటంటే రిజర్వ్ పూల్ అంటారు అనమాట. రిజర్వ్ పూల్ అనేది అది జనరల్గా వర్డ్ అయితే వీళ్ళు ఐటీ సెక్టర్ మనం చెప్పుకునేది అంటే బెంచ్ అనమాట. అంటే బెంచ్ అంటే సో ఒక ప్రాజెక్ట్లో నుంచి వాళ్ళు హోల్డ్లో ఉన్నట్టు అనమాట. అంటే ఆ ప్రాజెక్ట్లో మీకు ఏం వర్క్ లేదు, సో మీరు బెంచ్లో ఉండొచ్చు అని చెప్పేసి పెడుతుంటారు అనమాట ప్రాజెక్ట్ లేని వాళ్ళని. సో అలాంటి వాళ్ళని ఇప్పుడు ఏమవుతుందంటే కంప్లీట్గా వాళ్ళను పంపించేస్తున్నారు అనమాట. సో జనరల్గా అయితే ఆ బెంచ్ నుంచి మళ్ళీ వాళ్ళు కొంత టాస్క్ ఇచ్చేసి వాళ్ళ టాస్క్ పర్ఫార్మెన్స్ బాగుంటే మళ్ళీ వాళ్ళు ప్రాజెక్ట్కి తీసుకొని సో మళ్ళీ కంటిన్యూ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు ఏంటంటే వాళ్ళని కంప్లీట్గా తీసేస్తున్నారు అనమాట. ఇది మారిందనమాట. ఇప్పుడు హెచ్ఆర్ మైండ్ సెట్ కంప్లీట్గా మారిపోయింది అనమాట. ఎట్లా మారిపోయింది అంటే టాప్ లెవెల్ ఉన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 5 years 10 years వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళకి ఎక్కువ పే చేయాల్సి వస్తుంది అనమాట. అండ్ సర్టన్ ఏజ్ కూడా ఉంటారనమాట. బట్ అదే వాళ్ళని అంత పే చేసేదాని బదులు ఇప్పుడు ఫ్రెషర్స్ని తీసుకునేసి ఆ ఫ్రెషర్స్కి ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళ ద్వారా అంటే యూత్గా ఉంటారు, ఎనర్జెటిక్గా ఉంటారు, వర్క్ కూడా బాగా చేస్తారు, వాళ్ళ నుంచి బాగా వర్క్ ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు తక్కువ పేమెంట్ అని చెప్పేసి ఈ స్ట్రాటజీకి వెళ్ళిపోతున్నారు అనమాట ప్రజెంట్ ఉన్న కండిషన్స్కి, ట్రెండ్స్కి. అండ్ ఇప్పుడు వాళ్ళు ఏజ్ ఫ్యాక్టర్గా ఒకటి తీసుకుంటే పేమెంట్ ఎక్కువ ఇవ్వాలనేసి ఇంకొక వేలో వాళ్ళు ఆలోచించి ఇప్పుడు వాళ్ళను కన్సిడర్ చేయకుండా అంటే ఈవెన్ 10 years కానివ్వండి 2 years ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా వాళ్ళని పెట్టించుకోకుండా తీస్తున్నారనమాట. అండ్ ఇప్పుడు ఫ్రెషర్స్కి అయితే అవకాశం ఇచ్చేసి వాళ్ళు కొంచెం ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళని కొంచెం డెవలప్ చేసి రన్ చేస్తున్నారు అనమాట. సో ఇది నడుస్తుంది అనమాట ఇప్పుడు ఐటీ సెక్టర్లో అనేది. సో దీనివల్ల ఏంటంటే వాలంటరీగా ఉన్నా ఇన్వాలంటరీగా ఉన్నా కూడా సో వాళ్ళు కంప్లీట్గా పంపించేస్తున్నారు అనమాట. ఎటువంటి కండిషన్స్లో కూడా సో కన్సిడర్ చేస్తున్నారు అనేది లేదనమాట. ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఒక కంపెనీకి ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత బోనస్ రావడం జరుగుతుంది అనమాట. కంప్లీట్గా సక్సెస్ అయిన తర్వాత ఎవ్రీ ఇయర్ హైక్స్తో పాటు ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఆ బోనస్ కూడా వీళ్ళకు ఎవ్రీ ఇయర్ యాన్యువల్ బోనస్ కింద ఇస్తుంటారు అనమాట. సో దాన్ని కన్సిడర్ చేసుకొని ఇప్పుడు మేము ఇవ్వలేము, మేము లాస్ అవుతున్నాము, మేము అది ఇవ్వలేము అండ్ జాబ్ కూడా ఇవ్వలేము అని చెప్పేసి జాబ్ సెక్యూరిటీ కూడా లేకుండా సో కంప్లీట్గా తీసేస్తున్నారు అనమాట. అంటే వీళ్ళు వర్క్ చేయడం వల్ల వచ్చిన ప్రాఫిట్ కంపెనీకి అయితే వచ్చింది, బట్ అది కన్సిడర్ చేయడం లేదనమాట. ఇప్పుడు ఏంటంటే వాళ్ళ బెనిఫిట్ అంటే కంప్లీట్గా వాళ్ళు లైక్ సెల్ఫిష్ లాగా ఆలోచిస్తున్నారు అనమాట. మీరు పని చేసినంత వరకే, ఇప్పుడు పని లేనప్పుడు మేము కన్సిడర్ చేయమని చెప్పేసి పంపించేస్తున్నారు అనమాట. బట్ అఫ్కోర్స్ వాళ్ళకున్న ప్రెజర్స్ వాళ్ళకుంటాయి, అంటే ఇట్లాంటి కాంట్రాక్ట్స్ కానివ్వండి. సో ఇంకోటి ఏంటంటే ఈ యాక్ట్ ఆఫ్ గార్డ్ కింద వీళ్ళు ఈ COVID-19 కన్సిడర్ చేసుకునేదంటే రీనెగోషియేషన్కి వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఫైన్ కూడా పడదు అనమాట. జనరల్గా ఏంటంటే కన్నా అట్లా కాంట్రాక్ట్ ఇచ్చిన తర్వాత మధ్యలో వాళ్ళు తీసేస్తే కానీ ఫైన్ పడుతుంది అనమాట. సో ఇప్పుడు అట్లాంటి ఛాన్స్ లేకుండా వాళ్ళు సో యాక్ట్ ఆఫ్ గార్డ్ కింద చూపించేసి దాన్ని కూడా కంప్లీట్గా పెనాల్టీ లేకుండా ఎక్కడెక్కడ కంప్లీట్గా కట్ చేసుకునేసి సో ఇంతకైతే మీరు చేయండి లేకపోతే లేదని చెప్పేస్తున్నారు అనమాట. సో ఇట్లాంటి కండిషన్స్ ఉన్నప్పుడు ఏంటంటే కంపెనీస్ కూడా ఎంప్లాయీస్ని ప్రెజర్ పెట్టి సో వాళ్ళని ఏ వేలో తీయేస్తారంటే వాళ్ళని హెచ్ఆర్స్ని వాళ్ళ ఎంప్లాయీస్ని ఎలా తీయేస్తారంటే చాలా ఇవి కొన్ని స్ట్రాటజీస్ అనమాట వాళ్ళవి. ఆ స్ట్రాటజీస్ ఏంటంటే ఇంటర్నల్ అలైన్మెంట్ అంటారు అనమాట. ఇంటర్నల్ అలైన్మెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ లొకేషన్లో 2 లొకేషన్లో ఇంతమంది ఉన్నారు, ఈ లొకేషన్లో ఇంతమంది ఉన్నారు, ఇక్కడ 100 ఉండి ఇక్కడ 80 members ఉన్నారు అనుకోండి. సో ఈ 100 members పర్ఫార్మెన్స్ అవుట్పుట్ చూస్తారు, ఇక్కడ 80 members అవుట్పుట్ పర్ఫార్మెన్స్ చూస్తారనమాట. సో ఈ 80 members కానీ పర్ఫార్మెన్స్ బాగుండి ఆన్ టైంలో చేస్తూ ఈ 100 membersతో పాటు ఉంటే కన్నా వాళ్ళు అక్కడ కంపేర్ చేస్తారనమాట. అక్కడ 80 మంది చేస్తున్నారు, ఇక్కడ 100 మంది ఎందుకు చేయడం లేదు, అక్కడ 80 members చేసేవాళ్ళు ఇక్కడ 100 members ఎందుకు అంటే 20 members ఎక్స్ట్రా ఉన్నారు, ఎందుకు ఎక్స్ట్రా ఉన్నారు, సో వాళ్ళు ఏ విధంగా ఫిల్టర్ చేయాలి. సో ఈ విధంగా వాళ్ళు ఇంటర్నల్ అలైన్మెంట్ అంటే ఇది కంప్లీట్గా వాళ్ళు బ్యాలెన్స్ చేసుకొని వాళ్ళ వేలో అనాలిసిస్ చేసి తీసేస్తున్నారు అనమాట. ఇంకా రెండో విషయానికి వచ్చినామంటే గ్లోబల్ ఎంప్లాయీ పిరమిడ్ ఆప్టిమైజేషన్ అనమాట. సో ఇందులో ఏంటంటే వాళ్ళు కంప్లీట్గా వాళ్ళలో ఉండే నాలెడ్జ్ని టాలెంట్ని కంప్లీట్గా ఎక్స్ట్రాక్ట్ చేస్తారనమాట. సో ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత మళ్ళీ వదిలేస్తారు వాళ్ళు పెట్టించుకుంటే నాదుడు ఉన్నారనమాట వాళ్ళని. సో వాళ్ళు ఎంతవరకు వాడుకోవాలో అంతవరకు వదిలేసి మిగతా టైంలో వాళ్ళని పంపించేస్తారనమాట. ఇంకా మూడో విషయానికి వచ్చినామంటే యాన్యువల్ అప్రైజల్ పర్ఫార్మెన్స్. ఇది జనరల్ కామన్గా ఉండేది అనమాట. ఎవ్రీ ఐటీ సెక్టర్స్లో ఏంటంటే ఈ అప్రైజల్స్ అనేవి ఏంటంటే అది సమ్ పాలిటిక్స్ కూడా జరగచ్చు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే
మీరు ఎంత పర్ఫెక్ట్గా చూసుకున్నా ఎంత పర్ఫెక్ట్ ఉన్నా కూడా వాళ్ళు ఏంటంటే వాంటెడ్గా బ్యాడ్ రేటింగ్స్ ఇస్తారనమాట. సో మీ పర్ఫార్మెన్స్ బాగున్నా కూడా బ్యాడ్ రేటింగ్ అంటే సో మీ మీద ఒక ఫోకస్ చేయడం కానీ లేకపోతే మీ మీద కొంచెం మానిటరింగ్ కానీ ఉందనుకోండి, సో వాళ్ళు ఆటోమేటిక్గా ఏంటంటే బ్యాడ్ రేటింగ్ ఇచ్చేసి లో పర్ఫార్మెన్స్ కింద తీసి వాళ్ళను కంప్లీట్గా తీయేస్తారనమాట. సో ఇప్పుడు అదే విధంగా రెండో విషయానికి వచ్చినామంటే అంటే ఎక్కడ జాబ్స్ స్టేబుల్గా ఉంటాయి అనేది మనం తీసుకుంటే జనరల్గా మెయిన్గా తీసుకునేది మెయిన్ డెవలప్డ్ కంట్రీస్ తీసుకుంటారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ తీసుకున్నాం అనుకోండి, సో అమెరికాలో జనరల్గా ఇప్పుడు మనకు మెయిన్ ప్రాజెక్ట్స్ అంతా వచ్చేది అక్కడి నుంచే ఉంటాయి. అండ్ వన్ ఆఫ్ ది లీడింగ్ కంపెనీస్ అయినా మన ఇండియాలో కూడా ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ ఏంటంటే ప్రాబ్లము ఇప్పటికి యూఎస్లో కూడా 1 మిలియన్ పైన జాబ్స్ లేవు. అంటే ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ డే బై డే అనమాట. ఇప్పుడు ఈ పాండమిక్ రావడము, తర్వాత ఇప్పుడు ఎలక్షన్స్ కూడా జరుగుతూ ఉండడం, ఎలక్షన్స్ క్యాంపెయిన్ జరుగుతూ ఉండడం, అంటే ఇప్పుడు కంప్లీట్గా డెవలప్మెంట్ అనేది గవర్నమెంట్ అనేది స్టేబుల్గా అంటే ఎలక్షన్స్ టైం కాబట్టి సో ఎటువంటి వాళ్ళకి అంటే అన్ఎంప్లాయ్మెంట్కి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం లేకపోతే ఫర్దర్గా డెవలప్ చేయడం అనేది కంప్లీట్గా జరగడం లేదనమాట. సో ఈ ఎఫెక్ట్ వల్ల ఏంటంటే అక్కడ జాబ్స్ అనేది స్టేబుల్గా లేవు. సో బట్ ఇప్పుడు జపాన్ తీసుకుంటే ఏంటంటే సో జపాన్లో ఇలా ఉంటుంది అనమాట. జపాన్లో ఏంటంటే ఒక స్టాండర్డైజ్డ్ ప్రొసీజర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఐటీ కంపెనీలో పనిచేస్తారు అనుకోండి, ఇందాక నేను చెప్పినట్లు ప్రాజెక్ట్ కంప్లీట్ తర్వాత వాళ్ళకు అప్రైజల్స్ బోనస్ అనేవి వస్తే వాళ్ళు డైరెక్ట్ కంపెనీకి ఇస్తారనమాట. ఆ బోనస్ అప్రైజల్స్ అనేటివి ఎంప్లాయీస్కి ఇవ్వరు జనరల్గా, ఇవ్వకుండా వాళ్ళు స్టాప్ చేసి రిజర్వ్లో పెట్టేసి వాళ్ళ శాలరీస్ ప్లస్ వాళ్ళ ఇయర్ యాన్యువల్ అప్రైజల్స్ మాత్రమే ఇచ్చేస్తారనమాట. అంటే స్టాండర్డైజ్డ్ ప్రొసీజర్, అంటే మీకు ఎక్కువ వచ్చినా ఇవ్వరు, తక్కువ వచ్చినా వాళ్ళని మీ శాలరీ అయితే కట్ చేయాలన్నమాట. సో ఇది జనరల్ ప్రొసీజర్. అంటే సో ఇప్పటికున్న కండిషన్స్ ప్రకారం ఏంటంటే జపాన్లో మాత్రం జాబ్స్ అనేది స్టాండర్డైజ్డ్గా ఉన్నాయి, స్టేబుల్గా ఉంటాయన్నమాట. అక్కడ జనరల్గా అది అక్కడ పాలసీ అనమాట వాళ్ళది. అంటే ఈ 2 lakhs మెంబర్స్తో పాటు ఈ 2 lakhs జాబ్స్ కానివ్వండి ఇంకా ఈ నెక్స్ట్ క్వార్టర్ వచ్చేసరికి ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి సో ఇట్లాంటి జాబ్స్ ఇంకా పోతూనే ఉంటాయా, మళ్ళీ రిజ్యూమ్ కాదా, అంటే నార్మల్ ఐటీ సెక్టర్ అనేది మళ్ళీ నార్మల్ పొజిషన్ రాలేదా అని చూసుకుంటే సో ఇక్కడ మనం ఇప్పుడు అంటే ఎవ్రీ 20 yearsకి అంటే ఒక విలేజ్ అయినా కూడా కానీ ఖచ్చితంగా మారాల్సిందే. అది సహజ సిద్ధమైన ప్రిన్సిపల్ అనమాట. అదే విధంగానే ఐటీ సెక్టర్లో కూడా ఏంటంటే ఇప్పుడు మన ప్రజెంట్ ఉన్న కరెంట్ సిచ్యువేషన్స్కి ట్రెండ్స్కి తీసుకుంటే ఆటోమేషన్ అనేది చాలా పాపులర్ అయిపోతుంది అనమాట. సో ఈ ఆటోమేషన్ అనేది అంటే రీవర్క్ ఓరియంటెడ్ ఐటీ సెక్టర్స్ అన్నీ కూడా కంప్లీట్గా వాళ్ళు మార్చేస్తున్నారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే డేటా, సో డేటాని క్యాప్చరింగ్ కానివ్వండి, డేటాని రీడింగ్ కానివ్వండి, డేటా ఎన్కోడింగ్ కానివ్వండి, ఇది కంప్లీట్గా ఏమైపోతుందంటే రోబోట్ ఓరియంటెడ్ ఆటోమేటెడ్ సిస్టమ్తో కంప్లీట్గా అయిపోతుంది అనమాట. ఇది కంప్లీట్గా రోబోటిక్ ఓరియంటెడ్ టెక్నాలజీ అయితే బేస్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు బ్యాంక్ అప్లికేషన్ తీసుకుంటే కన్నా సో అకౌంట్ క్రియేట్ చేయడం కానివ్వండి, అకౌంట్ ట్రాన్సాక్షన్స్ కానివ్వండి, ఇవి జనరల్గా ఇప్పుడు ముందైతే కన్నా పేపర్ టు పేపర్ చూస్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే కంప్లీట్గా రోబోట్ టెక్నాలజీ వచ్చేస్తుంది అనమాట. ఆ రోబోట్ టెక్నాలజీ ద్వారా రీవర్క్ అంటే ఒకే ప్రొసీజర్తో జరిగే వర్క్ అంతా రోబోటిక్స్తో వాళ్ళు దాన్ని రోబోటిక్స్తో దాన్ని పర్ఫార్మెన్స్ చేసి దాన్ని మ్యాన్ పవర్ని తగ్గించేస్తున్నారు అనమాట. అంటే ఇట్లాంటి రీవర్క్స్ జరిగే ఐటీ కంపెనీస్ అయితే కంప్లీట్గా వాళ్ళు జాబ్ స్కోప్ అయితే అక్కడ ఉండదు అనమాట. దానికి ఏం చేయాలంటే ఇందాక చెప్పినట్లు కాలంతో పాటు మనం మారాలి. అంటే 20 years అయిన తర్వాత ఒక విలేజ్ మారుమూల ప్రాంతమైన కూడా 20 years తర్వాత ఖచ్చితంగా మార్పు డెవలప్మెంట్ అనేది ఉంటుంది అనమాట. అదేవిధంగానే మనలో కూడా అంటే మన డెవలప్మెంట్ ఏంటంటే మన స్కిల్స్ అనమాట, మన స్కిల్స్ అండ్ మన నాలెడ్జ్. సో ఎక్స్పీరియన్స్ ఎక్కడ అనేది ఎంత అనేది కాదు, ఇక్కడ ఎంత స్కిల్స్ ఉన్నాయి అనేది ఇంపార్టెంట్ అనమాట. యూ హ్యావ్ టు అప్డేట్ ద స్కిల్స్. సో ఇప్పుడు జనరల్గా తీసుకుంటే ఇప్పుడు నేను ప్రోగ్రామింగ్ సైడ్ డెవలపింగ్ సైడ్ ఉన్నాను అనుకుంటే ఉంటే కన్నా అదే విధంగా వెళ్తాను, దా ప్లాట్ఫామ్ సర్చ్ చేస్తాను అనేదానికి లేదనమాట. ఇప్పుడు ఏంటంటే మారుతున్న కాలానికి తగ్గట్లు మనం కూడా మార్పు అనేది రావాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి, తర్వాత డేటా అనలిస్ట్, తర్వాత బిగ్ డేటా, తర్వాత మిషన్ లెర్నింగ్, తర్వాత రోబోటిక్స్, సైబర్ సెక్యూరిటీ. సో ఇవి వచ్చి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ అనమాట ఇవంతా. సో క్లౌడ్ కంప్యూటింగ్, సో ఇవి జనరల్గా కావాల్సిన స్కిల్స్ అనమాట. సో బట్ ఈ స్కిల్స్తో పాటు మన ఫంక్షనల్ స్కిల్స్ ప్లస్ ఐటీ స్కిల్స్ పెంచుకోవడం అనుకోండి, సో అది ఇంకా చాలా సూపర్ అండ్ పాప్. సో మనకు వచ్చినంత ఆపర్చునిటీస్ ఇంకొకరికి రావన్నమాట. సో అట్లాంటి ప్రొఫైల్స్ క్రియేట్ చేయడానికి ట్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకున్నామంటే కన్నా సో మీకు అకౌంటింగ్లో కానీ లేదా ఫైనాన్షియల్లో కానీ లేకపోతే ఫార్మసీ ఇండస్ట్రీలో కానీ ఇట్లాంటి మంచి బేసిక్ నాలెడ్జ్ ఉన్న తర్వాత సో దానికి అడ్వాన్స్డ్గా ఉన్న సాఫ్ట్వేర్స్ ఏవైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బిగ్ డేటా అనుకోండి, సో లేకపోతే డేటా అనలిస్ట్ అనుకోండి, సో ఇట్లాంటి ఐటీ స్కిల్స్ కూడా మీరు నేర్చుకొని సో దానికి 2 కంపేర్ చేసుకున్నట్టే కన్నా సో వచ్చే కాలానికి ఇది మంచి ట్రెండింగ్ టెక్నాలజీ అండ్
వన్ ఆఫ్ ద మేజర్ సోర్స్ అనమాట గెటింగ్ ద జాబ్. సో ఈ విధంగా వెళ్ళాలి. అంటే నేను అనేది ముందు మనం ఎక్స్పీరియన్స్ ఎంత ఉన్నా కూడా ఏం చేసుకున్నా కూడా స్కిల్స్ అనేటివి అప్డేట్ చేసుకుంటే ఉంటేనే సో మనం నెక్స్ట్ మార్కెట్కి వెళ్ళగలం అనమాట. సో మార్కెట్ని బట్టి మనం కూడా మారుతూ ఉండాలి. సో ఇది వన్ ఆఫ్ ది బేసిక్ థింగ్ అనమాట. అండ్ ఇవి నేర్చుకోవడానికి కూడా మనం ముందులాగా ఒక వేలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదనమాట. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తే మొత్తం అంతా ఆన్లైన్ ప్లాట్ఫామ్లో ఆన్లైన్ ఫ్రీగా కోర్సెస్ ఇస్తున్నారు అండ్ ఫ్రీ సర్టిఫైడ్ అవుతున్నారు అనమాట. ఈ సర్టిఫైడ్ అనేది కూడా ఇప్పుడు కరెంట్ ట్రెండ్ నడుస్తుంది అనమాట. అది కరెంట్ ట్రెండ్ ఎట్లా నడుస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ ఫెమిలియర్ ఇన్ వన్ పర్టికులర్ ఏరియా ఆర్ బిగ్ డేటా ఆర్ డేటా అనలిస్ట్, సో డేటా అనలిస్ట్ సర్టిఫైడ్ పర్సన్ అంటే దానికి ఒక క్రేజ్ అండ్ దానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది అనమాట. సో ఇట్లాంటి సర్టిఫైడ్ పర్సన్స్ అండ్ సర్టిఫైడ్ క్యాండిడేట్స్ అనేది వాళ్ళు ఈవెన్ కంపెనీస్ కూడా ప్రిఫర్ చేసేటవి అనమాట. సో అట్లాంటి ఛాన్స్ ఉన్నప్పుడు అంటే ఇప్పుడున్న పాండమిక్ కండిషన్స్కి ఒకవేళ జాబ్ లాస్ అయినా కూడా ఈ ఆపర్చునిటీని ఆ లాస్ అనే దాన్ని ఆపర్చునిటీగా మార్చుకునేదానికి సో ఒక సర్టిఫైడ్ కోర్స్ ఏదైనా కంప్లీట్ చేసుకొని పెట్టుకుంటే సో మీకు వన్స్ ఈ పాండమిక్ అయిన తర్వాత వెంటనే మళ్ళీ కూడా జాబ్ తీసుకునే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. సో ఇది ఇట్లా ఇంప్రూవ్ చేసుకోవడానికి జస్ట్ ఆన్లైన్ సోర్స్ ఏది, ఏ ప్లాట్ఫామ్లో వెళ్ళాలి ఏంటి అనేది ఒక క్లియర్ ఐడియా తెచ్చుకొని సో మీరు కంటిన్యూ చేసుకోవడం చాలా బెటర్ అనమాట. మారుతున్న కాలానికి తగ్గట్లు మనం కూడా మారాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1980s తీసుకున్నాం అనుకోండి. సో 1980sలో మన చేతిలో మొబైల్ ఫోన్ లేదు, మన చేతిలో ఫోన్ లేదు. ఓన్లీ మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఏదైనా పేపర్ అంటే న్యూస్ పేపర్లు వస్తేనే మనం చదవాలి, దాని తర్వాత మిగతా వాళ్ళకి వెళ్ళాలి అనమాట. సో దాని తర్వాత మెల్లిగా రేడియో రావడం, ఆ రేడియోలో ఓన్లీ న్యూస్ లాగా వినడము లేకపోతే పార్ట్ ఏంటంటే వినడము, సో ఇలా గడిచిపోయేది అనమాట. సో తర్వాత 90s వచ్చేసరికి కొంచెం మీడియా డెవలప్ కావడం అంటే టీవీ ఛానల్స్ ఇంప్రూవ్ కావడం అనేది జరుగుతుంది అనమాట. అండ్ అక్కడి నుంచే మొబైల్ స్టార్ట్ కావడము, ఈ కమ్యూనికేషన్ అంతా పెరుగుతూ వచ్చిందనమాట. అంటే ఇప్పుడు వచ్చేసరికి మొత్తం 2020లో అంత కంప్లీట్ డిజిటలైజ్డ్ అనమాట. మీరు ఇందాక చూసుకోవచ్చు, మీరు ఇప్పుడు సోషల్ మీడియాస్ అనుకోండి లేకపోతే డైరెక్ట్గా ఆన్లైన్ ట్రైనింగ్స్ అనుకోండి. సో ఇట్లాంటి ఇన్స్టిట్యూట్స్ అండ్ ఆర్గనైజేషన్స్ కంప్లీట్గా సో డిజిటలైజ్డ్ అయిపోయాయి అనమాట. సో ఇట్లాంటి స్కోప్ అంటే డెవలప్ అవుతూ వస్తున్నాయి. సో ఇంకా డెవలప్ అవుతూ ఉండొచ్చు అనమాట. సో అట్లాంటి ప్లాట్ఫామ్కి మనం అట్రాక్ట్ కావాలి, అట్లాంటి ప్లాట్ఫామ్స్ నేర్చుకుంటూ వెళ్ళాలి. సో ఇప్పుడు ఇండియాలో ఉన్న మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే, మేజర్ ఆపర్చునిటీ అన్నారు చెప్పాను డ్రాబ్యాక్ అనుకున్న బదులు, ఇప్పటివరకు మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ఇవి మనం డెవలప్ సైడ్కి వెళ్ళలేదనమాట. ఇంకా మనం అప్లికేషన్ యూసేజ్లోనే ఉన్నామన్నమాట. సో ఈ అప్లికేషన్ యూసేజ్లో ఉండడం వల్ల ఆ అప్లికేషన్ వేరే వాళ్ళు డెవలప్ చేయాలి, మనం వాడాలి. అంటే ఆ కండిషన్ తీసుకుంటే మనం సపోర్టింగ్లోనే ఉన్నామన్నమాట. ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి లేకపోతే సైబర్ సెక్యూరిటీ కానివ్వండి, ఇంకా బిగ్ డేటా అనుకోండి, ఇలాంటి తీసుకున్నప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇవి అప్కమింగ్ టెక్నాలజీస్. అంటే మన ఇండియాలో డెవలప్ అయ్యే ఛాన్సెస్, డెవలప్మెంట్ స్టార్ట్ అయ్యే కంపెనీస్ కూడా స్టార్టప్స్ ఉంటాయి కాబట్టి సో ఇట్లాంటి స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడం వల్ల సో దాన్ని ఒక ఆపర్చునిటీగా క్రియేట్ చేసుకొని సో మనం దాంట్లోకి జంప్ అయిపోవచ్చు అనమాట. అంటే ఆపర్చునిటీస్ మనం యూటిలైజ్ చేసుకోవడం అనమాట. అంటే ఏ విధంగా అయినా మనమే మోల్డ్ చేసుకొని మన స్కిల్స్ మనమే ఇంప్రూవ్ చేసుకొని ఆ జాబ్స్ని క్యాచ్ చేసుకోవాలన్నమాట 2 handsతో. సో ఇది మనం నేర్చుకోవాల్సింది ఇప్పుడు ఉన్న ప్రజెంట్ ట్రెండ్కి, ప్రజెంట్ ఉన్న పరిస్థితులకి మనం వెళ్ళాల్సిన రూట్ అనమాట. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మేక్ యూర్ డేస్ గ్రేట్ డే. సో మీరు ఏ టెక్నాలజీని ఫాలో అవుతున్నారు కామెంట్ రూపంలో తెలపండి. అండ్ మోస్ట్ గ్రేట్ డే. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ సూన్ నెక్స్ట్ వీడియో. బాయ్, టేక్ కేర్.